హాల్లో అయితే అందరూ కూర్చుని ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను ఎంత చెప్తున్నా మీకు అర్థం కాదా? నా ఆస్తిని నాకు రాసి ఇమ్మని ఎన్నిసార్లు చెప్పినా మీకైతే అర్థం కాదు. లేదు, నేనైతే మాత్రం అస్సలు ఒప్పుకోను. నా ఆస్తిని నాకు రాసి ఇస్తేనే, లేదంటే లేదు. ఇప్పుడు రాసి ఇవ్వకపోతే నేనైతే అస్సలు ఊరుకోను అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. అది విని రుద్రాణి కూడా ఇప్పుడే ఈ క్షణమే ఆస్తి పంపకాలు జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అపర్ణ, సుభాష్, అలాగే కావ్య, బామ్మగారు వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి ఏంటి వీళ్ళు మరి ఇంతలా ఆలోచిస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అదంతా చూసి ధాన్యలక్ష్మి అలా అనడం చూసి సుభాష్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మా నాన్న అలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మా నాన్న అలా ఆ పరిస్థితిలో ఉండడం చూసి మా అమ్మకు ధైర్యం చెప్పడం పోయి మీరేంటి ఇలా ఆస్తి గురించి దెబ్బలాడుకుంటున్నారు? ఏంటి ఆస్తి కదా మీకు కావాల్సింది? మిమ్మల్ని ఉంచుకొని ఈ దరిద్రాన్ని అంతా భరించే కన్నా ఈ ఆస్తిని ముక్కలు చేసి ఆస్తి పంపకాలు చేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే మంచిది. రేపే లాయర్ని పిలిపించి ఎవరి ఆస్తి వాళ్ళకి రాసిస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావ్య, రాజు ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ఇదంతా చూసి అపర్ణ అయితే అలా మౌనంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.